హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ రవ్వ దోశ. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, రవ్వ దోశలు కరకరలాడుతూ వస్తాయి. రవ్వ దోశకి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, తెల్ల రవ్వ, అది 1 గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 1 గ్లాస్ మైదాపిండి, 1 గ్లాస్ బియ్యపిండి వేసుకోవాలి. 3 సమానంగా తీసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర. ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 6.5 గ్లాసుల నీళ్లు పోసి కలుపుకోవాలి. నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. ఇక్కడ మీకు 6 గ్లాసులు చూపించాను, 1/2 గ్లాసు నీళ్లు వీడియో మిస్ అయింది, సారీ ఫ్రెండ్స్. 6.5 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది. ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి, మరీ పల్చగా ఉన్నా కూడా సరిగ్గా రావు. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 గంటలన్నా నానబెట్టుకుంటే బాగుంటుంది. టైం లేదు అనుకుంటే గంట అయినా నాననివ్వాలి. రవ్వ దోశ పైన వేసుకోవడానికి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మీకు ఇలా వద్దు అనుకుంటే పిండిలో అయినా కలుపుకోవచ్చు, పైన వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాం కదా, పిండి కూడా బాగా నానిందండి. నేను 1.5 గంటలు నానబెట్టుకున్నాను. రవ్వ దోశకి పిండి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. ఇంకా నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దోశ వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం బాగా వేడిగా ఉండాలి. పెనం వేడయ్యాక పిండి ఈ విధంగా కలిపి దోశ వేసుకోవాలి. రవ్వ దోశకి పెనం బాగా వేడిగా ఉంటేనే బాగా వస్తాయండి, లేకపోతే అతుక్కున్నట్టు ఉంటాయి. ఇలా దోశ వేసుకున్నాక పైనుంచి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము ఇవి వేసుకున్నాక నూనె వేసుకోవాలి. రవ్వ దోశకి నూనె కూడా ఎక్కువే పడుతుందండి. చుట్టూ వేసుకొని మధ్యలో కూడా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి కాలనివ్వాలి. చూడండి, ఇలా ఎర్రగా కాలింది కదా, ఒకవైపు కాలితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకొక దోశ వేసేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లి క్లాత్తో తుడిచి దోశ వేసుకుంటే అంటుకోకుండా బాగా వస్తాయి. ఇలా చేసినా కూడా అంటుకున్నట్టుంటే కొద్దిగా నూనె రాసి మళ్ళీ నీళ్లు చల్లి క్లాత్తో తుడిచి దోశ వేసుకుంటే సరిపోతుంది. అలాగే దోశ వేసే ప్రతిసారి కూడా పిండి కలిపి వేసుకోవాలి. హోటల్లో వేసే రవ్వ దోశకైతే ఇంకా బాగా నీళ్ళలా కలుపుతారండి. ఆ పెన్నాలు వేరు, మన పెనం వేరు. అది ఐరన్ పెన్నం, కాలి ఉంటుంది. మనకి అంత పల్చగా కలిపినా కూడా సరిగ్గా రావు. చూడండి, ఇది కూడా ఇలా కాలింది కదా, ఇంతేనండి, రవ్వ దోశ తయారైపోయింది. మా సైడ్ హోటల్స్లో రవ్వ దోశకి కొబ్బరి చట్నీతో పాటు బంగాళదుంప కుర్మా కూడా ఇస్తారండి. చాలా బాగుంటుంది. కుర్మాతో తింటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకుని గుంత పొంగనాలు అలాగే అట్లు చాలా రుచిగా ఉంటాయండి. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు, మెత్తగా ఉంటాయి. ఇవి టిఫిన్ లాగా, స్నాక్ లాగా చాలా బాగుంటాయి. ఇన్స్టెంట్ గుంట పొంగనాలకి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ, తెల్ల రవ్వ ఉంటుంది కదండి, అది బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకున్నాను. ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఏమీ అవ్వదు, కానీ ఇలా ఒకసారి మిక్సీ పట్టుకోవడం వల్ల పిండి త్వరగా నానుతుంది, కొద్దిగా మెత్తగా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్నాక అదే కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు కొద్దిగా పుల్లగా ఉంటే బాగుంటుంది. 1 అరకప్పు నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలి, కొంచెం స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వకి 1/2 కప్పు బియ్యపిండి, 1/4 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, కొద్దిగా కొత్తిమీర, క్యారెట్ తురుము, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. అలాగే మీరు కావాలి అనుకుంటే వీటితో పాటుగా కొద్దిగా నానబెట్టిన శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకోవచ్చు. మధ్య మధ్యలో తగులుతూ కమ్మగా బాగుంటుంది. ఇది ఇలా బాగా కలుపుకున్నాం కదా, గట్టిగా ఉంది, ఇంకొంచెం నీళ్లు పోస్తున్నాను. ఇలా చూసి కలుపుకోవాలి. నాకు మొత్తానికి 2 కప్పుల వరకు నీళ్లు పట్టినాయండి.
ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా కలుపుకున్నాక చిన్న స్పూన్తో పావు స్పూన్ వంట సోడా వేసి కలుపుకోవాలి. వంట సోడా ఎక్కువ పట్టదండి, చూసి వేసుకోవాలి. ఎక్కువైనా మరీ మెత్తగా ఉంటాయి. మూత పెట్టేసి ఒక 30 గంట పాటు నానపెట్టుకోవాలి. 30 గంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కదండి, పిండి నానపెట్టి వేసుకుంటే బాగా వస్తాయి, లేకపోతే గట్టిగా ఉన్నట్టుంటాయి. స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాలు ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పిండి వేసుకోవాలి. గుంత పొంగనాలకి ఎప్పుడైనా సరే ముందు చుట్టూ వేసుకొని తర్వాత మధ్యలో వేసుకోవాలి. ఇవి తీసుకునేటప్పుడు ముందు మధ్యలో తీసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చాలా త్వరగా ఉడుకుతాయండి, పెద్ద టైం పట్టదు, 5 నిమిషాలు అలా టైం పడుతుంది. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇంకా నూనె వేయాల్సిన అవసరం ఉండదండి, ముందు వేసుకున్న నూనె సరిపోతుంది. చూడండి, ఇవి ఇలా బాగా కాలినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతావన్నీ కూడా వేసుకోవాలి. మీకు పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇవి కూడా ఇలా తయారైనాయి కదా, ఇప్పుడు అట్టు చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం వేడయ్యాక ఈ విధంగా అట్టు వేసుకోవాలి. కొద్దిగా మందంగానే ఉంటాయండి, పల్చగా రావు. ఇలా అట్టు వేసుకున్నాక నూనె వేసుకోవాలి. చూడండి, ఇది ఇలా కాలింది కదా, రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు కూడా బాగా కాలింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని అట్లు వేసుకోవాలి. చల్లట్లు ఎంత బాగుంటాయో అంతే బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. ఇవి ఏదైనా చట్నీతో కానీ ఊరగాయతో కానీ తింటే చాలా బాగుంటుంది. నేను కొత్తిమీర టమాటో పచ్చడి పెట్టాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.